వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వే ఆధారంగా గెలుపే లక్ష్యంగా టికెట్లు కేటాయిస్తాం. కరీంనగర్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు. ఒక్కో స్థానం నుంచి 3 పేర్లను పరిశీలిస్తున్న పార్టీ పెద్దలు. అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తే ఆందోళన తప్పదని బీజేపీ హెచ్చరిక. దర్గాను తొలగించాలని డిమాండ్. జగిత్యాల జిల్లా దరూర్ క్యాంప్ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం. భయాందోళన చెందుతున్న విద్యార్థులు, టీచర్స్. కరీంనగర్లో అనారోగ్యంతో పోలీసు జాగిలం డానీ మృతి. లాంఛనంగా పోలీస్ డాగ్కు అంత్యక్రియలు. బెజ్జంకి మండలం దేవక్కపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం. బొమ్మకల్కు చెందిన 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. పీఎం సేతు పథకాన్ని ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. దేశ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు 62,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసే అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇది 6,500 మంది విద్యార్థులకు స్థలం కల్పించే అత్యాధునిక విద్యా కేంద్రం. ఇక్కడ 5G యూస్ కేస్ ల్యాబ్, ఇస్రోతో కలిసి రీజనల్ అకాడమిక్ సెంటర్ ఫర్ స్పేస్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ వంటి సౌకర్యాలున్నాయి. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ఇప్పటికే 9 స్టార్టప్లకు మద్దతునిచ్చింది. ఈ క్యాంపస్ బీహార్లో టెక్నాలజీ రీసెర్చ్కు కొత్త ఊరటనిస్తుందని అధికారులు చెబుతున్నారు. పాట్నా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్యాంపస్ భవిష్యత్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందిస్తుంది. ముఖ్యంగా యువత విద్యా నైపుణ్యాభివృద్ధికి ఈ పథకం తోడ్పడనుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. బీహార్లోని 19 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీహార్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల బీహార్ యువతకు ఈసారి డబుల్ బొనాన్జా వచ్చిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఉపాధి అవకాశాలు దక్కాలంటే నైపుణ్యాలు కావాలని చెప్పారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. సర్వే నివేదికలన్నీ ఇదే విషయం తేటతెల్లం చేస్తున్నాయని తెలిపారు. కరీంనగర్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ ప్రభారీల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇక్కడున్న వారిలో చాలా మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలవబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తాను సైతం ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజా మాజీ సర్పంచ్లు, రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు ఈసారి కాంగ్రెస్ను ఓడించబోతున్నారని, బీజేపీకి వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు కాబోతున్నారని చెప్పారు. అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని, అందుకోసం ఇప్పటికే సర్వేలు చేయిస్తుందని తెలిపారు. సర్వే నివేదికలను బట్టి గెలిపే ప్రాతిపదికన టికెట్లు వస్తాయని స్పష్టం చేశారు. టికెట్ రాకపోయినా బాధపడవద్దని, వాళ్లకు పార్టీ పదవులు సహా ఇతరితర అన్ని రకాల సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భరోసానిచ్చారు. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎన్నికలు జరిగినాయి. కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ పేరు దానికి. కాబట్టి మీరందరూ కష్టపడారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు దాదాపు 20 రోజుల పాటు కష్టపడి వాళ్ళు మీరు పనిచేస్తే ఇలా 2 ఎమ్మెల్సీలు మనం గెలుస్తాం. ఇలా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మంత్రులు పనిచేసారు. ముఖ్యమంత్రి గారి కాంచెల్లి కింది స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలు అందరూ విచ్చలు డబ్బులు పెట్టారు, విపరీతంగా పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఒక్కో స్థానం నుంచి 3 పేర్లను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రచార అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక ప్రచార వ్యూహంపై హైదరాబాద్లో ఇన్ఛార్జి మంత్రి నేతృత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మంత్రి పొన్నం ఇంట్లో సమావేశమయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గాలని, ఇప్పటి నుంచే సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గెలిచే సత్తా ఉన్న వారి పేర్లని ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని, వాటిని లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూడాలని పార్టీ నేతలు సూచించారు. పోటీ తీవ్రంగా ఉన్నందున చాలా జెడ్పీటీసీ స్థానాలకు ఇంకా పేర్లు ఖరారు చేయలేదని మంత్రులకు పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు. ఒక్కో స్థానం నుంచి 3 నుంచి 5 పేర్లను పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతిపాదించిన జాబితాను ఇన్ఛార్జ్ మంత్రి, ఉమ్మడి జిల్లా పరిశీలకులు పరిశీలించిన అనంతరం జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక పీసీసీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎంపీటీసీ అభ్యర్థులను మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలే ఎంపిక చేసి జాబితా పంపిస్తే
పిసిసి అధ్యక్షులు ఫైనల్ చేసి బీఫామ్లు ఇస్తారని ప్రకటించారు. కరీంనగర్లో అనారోగ్యంతో పోలీసు జాగిలం డానీ మృతి చెందింది. లాంఛనంగా పోలీస్ జాగిలంకు అంత్యక్రియలు చేశారు. విశ్వాసం గల శునకం మృతి కరీంనగర్ పోలీస్ డిపార్ట్మెంట్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. సుదీర్ఘకాలం సేవలందించి అనేక కేసులను ఛేదనలో కీలకంగా మారి ఇటీవల పదవి విరమణ పొందిన పోలీసు జాగిలం డానీ అనారోగ్యంతో మృతి చెందింది. డానీ మృతి పట్ల కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో పాటు పోలీసు అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డానీ భౌతిక కాయానికి సిపితో పాటు పోలీసు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డోబర్మెన్ పిన్షర్ జాతికి చెందిన డానీ 2015 బ్యాచ్ కు చెందింది. డానీ ట్రాకర్ జాగిరంగా ప్రత్యేక శిక్షణ పొంది గత 10 సంవత్సరాలుగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా దొంగతనాలు, హత్యల వంటి అనేక కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో తన వంతు కృషి చేసింది. ఇటీవలనే పదవి విరమణ పొందిన డానీ వయోభారం అనారోగ్యంతో మృతి చెందిందని పోలీసు అధికారులు తెలిపారు. డానీ సేవలను సిపి కొనియాడుతూ నివాళులర్పించారు. డానీ మృతి పట్ల కమిషనర్ కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు ఉన్నతాధికారులు సంతాపాన్ని వ్యక్తం చేసి డానీకి హ్యాండ్లర్గా వ్యవహరించిన ఏఆర్ కానిస్టేబుల్ టి మురళిచే అంతిమ సంస్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీమరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ జానిమియా, డాగ్ హ్యాండ్లర్ మురళి, రాజు, శంకర్, మహేందర్, కపిల్, రాజిరెడ్డి, రాజులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్లోని షాషా మహిళా గార్మే షరీఫ్ పండుగను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో 13 ఏళ్లుగా నిర్వహిస్తున్న వేడుకల్లో ఈసారి జల్సా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హజ్రత్ సయ్యద్ హమ్దుల్ హుస్సేన్ ఖాద్రీ, అజ్మీర్ షరీఫ్ దర్గా, సయ్యద్ షా ఆషీర్వుద్దీన్ ఖాద్రీ పాల్గొన్నారు. అన్నదానం నిర్వహించారు. ఈరోజు గార్మీ షరీఫ్ సంబంధంగా 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ గెస్ట్ అజ్మేర్ నుంచి గరీబ్ నవాజ్ దర్గా ముతవల్లి హజరత్ సయ్యద్ హమాదుల్ హసన్ సాహబ్ కిబ్లా తష్రీఫ్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వన్నారం సమీపంలోని కొత్తపల్లిలో పాత కక్షలు బగ్గుమన్నాయి. అన్నపై తమ్ముళ్లు దాడి చేశారు. బోయిని కుమార్పై స్వంత తమ్ముళ్లు బోయిని అంజయ్య, లచ్చయ్యలు ఇనుపరాడ్లతో దాడి చేశారు. పొలానికి వెళ్తుండగా కాపు కాసి దాడి చేయడంతో కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల సహాయంతో 108 సిబ్బంది క్షతగాత్రుని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జగిత్యాల జిల్లాలో నాన్ వెజ్ కర్రీ విషయంలో నవ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. బలగం అనే సినిమాలో బొక్క కోసం బావా బామ్మర్దులు గొడవ పడ్డట్లు నాన్ వెజ్ కర్రీ విషయంలో జగిత్యాల జిల్లాలో నవ దంపతుల మధ్య గొడవ ఆత్మహత్యకు దారితీసింది. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో నవవధువు ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఎర్దండి గ్రామంలో ఎదురెదురు ఇండ్లలో ఉండే సంతోష్, గాయత్రి గత 6 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి గత నెల 26న పెళ్లి చేసుకున్నారు. దసరా రోజు నవదంపతులిద్దరూ గాయత్రి తల్లిగారి ఇంటికి వెళ్లారు. భోజనాలు చేస్తున్న సమయంలో సంతోష్, మన ఇంట్లో మటన్ తెస్తే తినని నీవు మీ ఇంట్లో చికెన్ ఎలా తింటున్నావని గాయత్రిని ప్రశ్నించగా అది కాస్త ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. గాయత్రికి మటన్ అంటే ఇష్టం ఉండదని, చికెన్ తింటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరి మధ్య నాన్ వెజ్ కర్రీ విషయంలో గొడవ జరగడంతో భార్యను బలవంతంగా సంతోష్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఏమైందో ఏమో గానీ గాయత్రి అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గొడవ నేపథ్యంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతూ ఉండగా గాయత్రి తల్లి శారద మాత్రం హత్య చేశాడని ఆరోపిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మొన్న దసరా ఉండేది. దసరా ఉన్న రోజు ఫస్ట్ తను ఒక్కతే ఇంటికి వెళ్ళాను. అందరు వెళ్ళిరాపో తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని తను వెళ్ళింది. ఇంటికి రాలేదు. రాకపోతే ఇంటికి వెళ్ళి నేను తీసుకొని వచ్చిన. ఇద్దరం పోదామన్నా కదా అని మళ్ళీ వచ్చి కాసేపు ఉండి రెడీ అయిపోయినాం. వెళ్ళినాం, ఆన్న ఉన్నాం. ఇక మటన్ కూర ఆ రోజు మటన్ అనుకున్నాం. మటన్ అనుకుంటే మన ఇంటికాడ ఇక్కడ తినలేదు, అక్కడ తిన్నది. తింటే మరి మన ఇంటికాడ ఎందుకు తినలేవు, ఇక్కడ ఎందుకు తింటున్నావు అన్న. అదే విషయం అది కూడా వాళ్ళ అమ్మ ముంగట్న అన్నాను. అది చిన్న విషయం అంది. జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. జగిత్యాలలోని ధరూర్ క్యాంప్ జెడ్పీ హైస్కూల్లో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, టెంకాయతో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు నిర్వహించడంతో విద్యార్థులతో పాటు టీచర్స్ భయాందోళన చెందుతున్నారు. దసరా సెలవులు ముగిసి స్కూల్ రీఓపెన్ చేయగా క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు బయటపడ్డాయి. స్కూల్ వరండాలో ముగ్గులు వేసి పసుపు, కుంకుమ చల్లి దీపం వెలిగించి గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేశారు. ఎవరు ఎందుకోసం చేశారో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ క్షుద్ర పూజలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో ఓసారి ఇదే పాఠశాలలో పావురాన్ని చంపి స్కూల్ గేటుకు వేలాడదీశారు. మూఢ విశ్వాసాల పరంపర కొనసాగుతున్నట్లు చూపుతోంది. కంప్యూటర్ యుగంలోనూ విద్యాలయాలు సైతం ఇలాంటి ఘటనలకు వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలల్లో ఇలాంటి భయానక వాతావరణం నెలకొనడం విద్యార్థుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు. అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి హెచ్చరించారు.
వేములవాడలో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు. అభివృద్ధి పేరుతో ఆలయాన్ని మూసివేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వేల కోట్ల రూపాయలతో కాశీ ఉజ్జయినిలో అభివృద్ధి చేసినప్పుడు భక్తుల దర్శనాలు నిలిపివేయలేదని గుర్తు చేశారు. రాజన్న భక్తులకు కూడా అదేవిధంగా దర్శనాలు కల్పించాలని, ఆలయాన్ని మూసివేస్తే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆలయంలో ఉన్న దర్గాను తొలగించాలని డిమాండ్ చేశారు. మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వేములవాడకు రాగానే మొదటి ప్రాధాన్యత రాజరాజేశ్వర స్వామి వారికి ఇవ్వడం మన లక్ష్యం. మరి ఈరోజు పునర్నిర్మాణంలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పి అంటున్నారో, ఆగమ శాస్త్ర ప్రకారం అభివృద్ధి చేసే కార్యక్రమంలో దైవ దర్శనాలను మూసివేయాలని ఆగమ శాస్త్రంలో ఉన్నదని అడుగుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో ఓ బైక్లో నాగుపాము ఉండడం కలకలం రేపింది. వివరాలు చూద్దాం. హుజరాబాద్ పట్టణంలో సాయంత్రం సమయంలో శివశంకర్ సెలూన్ షాప్ ముందు పార్క్ చేసిన ఓ బైక్ సీటు కింద నాగుపాము దర్శనమిచ్చింది. బైక్ సీటు కింద నాగుపాము ఉన్న విషయాన్ని పక్క నుండి వెళ్తున్న ఒరిస్సా కార్మికులు గుర్తించి బైక్ యజమానికి తెలిపారు. దీంతో బైక్ యజమానితో పాటు పక్కనే ఉన్న స్థానికులు అప్రమత్తమై బైక్ నుండి పామును తీసి చెట్ల పొదల్లోకి వెళ్లగొట్టారు. బెజ్జంకి మండలం దేవక్కపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బొమ్మకల్కు చెందిన 2 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. దేవక్కపల్లి వద్ద రోడ్డు పక్కన ఆగి సీతాఫలాలు తీసుకుంటుండగా డీసీఎం వ్యాన్ వేగంగా హార్వెస్టర్ను ఢీకొట్టడంతో హార్వెస్టర్ తగిలి సీతాఫలాలు తీసుకుంటున్న 2 మృతి చెందారు. మరో 2 గాయపడ్డారు. కరీంనగర్ మండలం బొమ్మగల్కు చెందిన సుమన్ వీణారాణి దంపతులు 2 కూతుళ్లతో కలిసి పండుగకు కోహెడ మండలం వించాపల్లి గ్రామానికి వెళ్లారు. పండుగ అయిపోయాక బొమ్మకల్ తిరిగి వెళ్తుండగా దేవక్కపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు పక్కన సీతాఫలాలు కొనుక్కునేందుకు ఆగారు. అదే సమయంలో హైదరాబాద్ నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ వేగంగా హార్వెస్టర్ను ఢీకొనడంతో పక్కనే ఉన్న బైక్పై దూసుకెళ్లడంతో తల్లి వీణారాణి, కూతురు మనస్విని అక్కడికక్కడే మృతి చెందారు. సుమన్తో పాటు మరో కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు సిద్దిపేట జిల్లాలోని ఈ యొక్క బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో బార్డర్లో యాక్సిడెంట్ జరిగింది. ఈ బైక్ మీద వెళ్తున్నటువంటి శ్రీ రామోజు సుమన్ మరియు అతను భార్య మనస్విని మరియు అతని 2 కూతుర్లు యశస్విని, వీణ బైక్ మీద వెళ్తున్న క్రమంలో ఇక్కడ సీతాఫలం కొనడానికి రోడ్డు పక్కన ఆగడం జరిగింది. ఇదే సమయంలో హైవే మీద మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఫైర్ అయ్యారు. రామ్లీలా పేరుతో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ 1,10,00,000 వసూలు చేశారని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ఆరోపించారు. తిమ్మాపూర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణరావుతో కలిసి రసమై మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కవంపల్లి మాట తీరు మార్చుకో, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తారని హెచ్చరించారు. కవంపల్లికి నా చివరి హెచ్చరిక అని తెలిపారు. ఎమ్మెల్యే లీలలు త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రామ్లీలా వేడుకలో పాల్గొన్నారని విమర్శించారు. ఎమ్మెల్యేకు ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లో గందరగోళం నెలకొందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, మానకొండూరు నియోజకవర్గంలో 6 జెడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు దక్కవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఊరిచ్చి ఏమో చేసినట్టుగా స్థానిక సంస్థ ఎలక్షన్లో ఒక 2 సంవత్సరాలు చేతగాక చేతులు ఉడిగి ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తు పోస్తూ గ్రామాలన్నీ కూడా ఒకప్పుడు పచ్చగా కలకలడాడినటువంటి గ్రామాలన్నీ కూడా మళ్ళీ వల్లకాడులాగా మారినటువంటి సందర్భంలో కరీంనగర్లో మంచినీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా వివిధ గ్రాంట్లకు సంబంధించిన పెండింగ్ అభివృద్ధి పనులతో పాటు కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పెండింగ్ అభివృద్ధి పనులు, మంచినీటి సరఫరా తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో చేపట్టిన పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగర వ్యాప్తంగా వివిధ గ్రాంట్ల నిధులతో పనులు ప్రారంభం చేసి పెండింగ్లో ఉన్న
అన్ని అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి పనులు జరిగే చోట ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులన్నీ టైమ్లైన్ ప్రకారం, టెండర్ అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగర వ్యాప్తంగా త్రాగునీటి సరఫరాలో ప్రజలు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్పిల్వే గేట్ల వద్ద చేపలు పట్టే వ్యక్తి గల్లంతయ్యాడు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్పిల్వే గేట్ల వద్ద చేపలు పట్టే వ్యక్తి గల్లంతైనందువలన స్పిల్వే గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు ఎస్ఆర్ఎస్పీ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద కారణంగా ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఏ టైంలోనైనా ప్రాజెక్టు స్పిల్వే వరద గేట్ల ద్వారా గోదావరి నదిలోకి వదలబోతున్నామని హెచ్చరించారు. ప్రాజెక్టు దిగువన గోదావరి నదీ తీరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని ఎస్ఆర్ఎస్పీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన యువకుడు ఏనుగు మహేందర్ రెడ్డి లండన్లో గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మహేందర్ రెడ్డి మేడిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి కుమారుడు. ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లిన మహేందర్ రెడ్డి హఠాత్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరిగా విలపిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వే ఆధారంగా గెలుపే లక్ష్యంగా టికెట్లు కేటాయిస్తాం. కరీంనగర్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు. ఒక్కో స్థానం నుంచి 3 పేర్లను పరిశీలిస్తున్న పార్టీ పెద్దలు. అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తే ఆందోళన తప్పదని బీజేపీ హెచ్చరిక. దర్గాను తొలగించాలని డిమాండ్. జగిత్యాల జిల్లా దరూర్ క్యాంప్ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం. భయాందోళన చెందుతున్న విద్యార్థులు, టీచర్స్. కరీంనగర్లో అనారోగ్యంతో పోలీసు జాగిలం డానీ మృతి. లాంఛనంగా పోలీస్ డాగ్కు అంత్యక్రియలు. బెజ్జంకి మండలం దేవక్కపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం. బొమ్మకల్కు చెందిన 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.